విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవో నెంబర్ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సుల శాశ్వత నియామకాలు చేపట్టాలి. 6వ రోజు కేజీహెచ్ వద్ద కొనసాగిన నిరసన ధర్నాలు, యూనియన్ నాయకుల డిమాండ్. రైలు ప్రయాణాలలో అప్రమత్తతతో వ్యవహరించాలి. 105 మొబైల్ ఫోన్ల అందజేత కార్యక్రమంలో రైల్వే డీఎస్పీ వెల్లడి. విశాఖ ఆతిథ్య రంగంలో నూతన ఒరవడి సృష్టించిన సాయిరాం సత్యనారాయణ మృతి. సాయానికి ముందుండే మంచి వ్యక్తిని కోల్పోయామంటూ అంతిమ వీడ్కోలు పలికిన ప్రముఖులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద చేపడుతున్న నిరసన బుధవారానికి 6వ రోజుకు చేరుకుంది. నిరసనలో పాల్గొన్న వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మౌలిక వసతుల రూపకల్పన, మందుల సరఫరాలో విఫలమైందని, ఇలాంటి సమయంలో జీవో నెంబర్ 115 తెచ్చి అనర్హులను రోగుల సేవలకు నియామకం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఏఎన్ఎంలకు జీఎన్ఎంగా శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సుల నియామకం చేయడం సరికాదన్నారు. వైద్యులతో పాటు సరిసమానంగా రోగులకు అత్యవసర సమయాల్లో రాత్రి పగలు సేవలు అందిస్తున్న వారిని గుర్తించాలని కోరారు. మేమందరం ఈరోజు ఎందుకు ఈ పోరాట నినాదానికి వచ్చామంటే, ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి జిఎన్ఎం చదువుతున్న స్టూడెంట్స్ ప్రతి ఇయర్ రిలీజ్ అవుతున్నారు బయటికి. వాళ్ళందరికీ ఇకపై ఇన్ని 2000 పోస్ట్స్ తీస్తే 2011లో రెగ్యులర్ తీశారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ పోస్టులు అనేవి లేవు. ఇకపై ఇంక ఫ్యూచర్లో ఉంటాయో లేవో కూడా చెప్పలేము. అలాంటిది మేము 3 years కోర్స్ ట్రైనింగ్ అవుతున్నామంటే, ఇంకపై మేము ఇంత కష్టపడి 3 years చదివి బయటకు వచ్చిన తర్వాత మాకు ఓన్లీ ప్రైవేట్ సెక్టార్లోనే జాబులు ఉన్నాయి. మా ముందు రిలీజ్ అయ్యి ఉన్న బ్యాచెస్ కూడా ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ లేదు, ఒక జాబ్ కూడా లేదు. అలాగే ఇకపై తీసే జాబులు కూడా కాంట్రాక్ట్ బేస్ కాకుండా ఓన్లీ రెగ్యులరే అయ్యి ఉండాలి. ఎమర్జెన్సీ బేసిస్లో తీసిన వాళ్ళని కూడా ఇక రెగ్యులర్ చేయాలి. ఓన్లీ జిఎన్ఎం చదివిన వాళ్ళకి మాత్రమే స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వాలి. ఏదైతే ఈరోజు జీవో నెంబర్ 115 అని చెప్పేసి రిలీజ్ చేసేసి ఏఎన్ఎంస్ అందరికీ కూడా స్టాఫ్ నర్స్ పోస్టింగ్లు ఇచ్చే చర్యని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆల్రెడీ తీసుకున్నారండి. దీనిని ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న కొంతమంది అధికారులు ఈ జీవోని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టింగ్లు ఇవ్వాలని పట్టుబట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఎప్పుడైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారో ఆ రోజే కోర్టుని ఆశ్రయించామండి. కోర్టుకి ఆ గౌరవనీయులు అప్పుడు వినోద్ కుమార్ గారు వచ్చి, ఇది స్కిల్ డెవలప్మెంట్లో భాగమే తప్ప వీళ్ళు ఎవరికి కూడా స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇస్తామని చెప్పి ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పారండి. బట్ ఈరోజు దానికి వేరే విధంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్లు ఇవ్వాలన్న కార్యక్రమం అయితే మొదలుపెట్టినారు. ఈ చర్య మంచిది కాదండి. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో గత 15 సంవత్సరాలుగా 11,500 మంది పనిచేస్తున్నారు. 2 లక్షల మంది బీఎస్సీ నర్సింగు, ఎంఎస్సీ నర్సింగు, జనరల్ నర్సింగు, పిహెచ్డి నర్సింగ్ చేసి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బయట సర్టిఫికేట్లు పట్టుకొని. సంవత్సరానికి 10,000 మంది పిల్లలు ఈరోజు కూడా రిలీవ్ అవుతున్నారండి. సో వీళ్ళందరినీ వదిలిపెట్టి, క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏఎన్ఎం క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళని స్టాఫ్ నర్స్ పోస్టింగ్లుగా తీసుకోవడం నిజంగా అన్యాయం. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఏదైతే ఈ జీవో నెంబర్ 115 రిలీజ్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలనుకుంటున్నారో ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకొని ఆ జీవోని రద్దు చేయాలి. దయచేసి ఎవరైతే స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్తో ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్టాఫ్ నర్స్ పోస్టింగ్లు ఇవ్వాలండి. వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని గవర్నమెంట్ సుమారు ఇది 6వ రోజు అండి. 6 రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నా సరే గవర్నమెంట్లో గవర్నమెంట్ అధికారుల్లో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ స్పందన లేదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న మేము ఈరోజు పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసన చేయవలసిన అవకాశం దుస్సరికి తీసుకొచ్చారంటే కనుక ఇది మంచిది కాదండి. ఎందుకంటే ప్రజలు కూడా దీనివల్ల భారీగా నష్టపోతారు. ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ వెళ్ళకపోతే పేద, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్ముకొని వస్తారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. ఈరోజు కూడా సర్వీస్ను వదిలిపెట్టకుండా సర్వీస్ కంప్లీట్ చేసుకొని కొంతమంది విధుల్లో ఉండి కొంతమంది మాత్రమే వచ్చి నిరసన తెలియజేస్తున్నామండి. సో ఇక నుంచి ఏంటంటే మీరు ఇంకా దీని మీద స్పందన లేకపోతే కంపల్సరిగా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా బైకాట్ చేసి నిరసన తెలియజేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని తెలియజేసుకుంటున్నామండి.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉత్తర నియోజకవర్గంలోని 17 వార్డుల ప్రజలు తమ వంతుగా సహాయం అందించినందుకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధమదారులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4,30,670 రూపాయల నగదును చెక్కు రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఉత్తర నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వరద బాధిత సహాయ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో వరదల సహాయార్థము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుమారు 9 రోజులు 10 రోజులు వారు ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఉంటూ నిరంతరం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు పర్యవేక్షణ చేస్తూ పెద్ద ఎత్తున వరద తాకిడికి గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకుని, అట్లాగే ఆదుకోవడంలో అధికార యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, అట్లాగే స్వచ్ఛందంగా పార్టీలకి అతీతంగా కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కేడరు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. రైలు ప్రయాణాల్లో తమ వస్తువులు పోగొట్టుకున్న వారు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలు రైలు ప్రయాణాల్లో పోగొట్టుకున్న 105 మొబైల్స్ ను నేడు బాధితులకు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వస్తువుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో వ్యవహరించాలని కోరారు. మొబైల్స్ ను పోగొట్టుకున్న వెంటనే ఆధార్ జిరాక్స్ కాపీ, ఫోన్ IMEI నెంబర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అది మీద తక్కువ కాబట్టి ఓకే, అందరికీ నమస్కారం. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రయాణంలో మన తాలూకు బిలాంగింగ్స్ పోగొట్టుకుంటున్నాం. అందులో ముఖ్యంగా సెల్ ఫోన్. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, అక్కడ పెట్టి మన స్టేషన్ రాగానే దిగిపోతాం పొరపాటున. అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం, ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడుతూ ఉంటాం, ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. CEIR అని ఒక యాప్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా IME నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకు IME నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ సిమ్ కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవరీ అయిపోద్ది, కానీ సిమ్లో ఉన్న డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 108 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రయాణికులు. ఒకవేళ పోతే మాత్రం వారు IME నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి
హెల్ప్ చేస్తాం. అయితే ఒకసారి ఇవి డిస్మాంటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతాయి. కాదు మాకు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి ఫోన్లు. ఎవరైనా నా పర్స్ పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవక ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన మాత్రం మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలామంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. ఆ విధంగా మనం కంప్లైంట్స్ తాలూకా సెల్ ఫోన్లు రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి ఇవి. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు. లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఈ దొంగ ఫోన్ అనగానే మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. మాకు ఒక 350 కంప్లైంట్లు వచ్చాయండి. మేము మొన్న 68 ఇచ్చాము, ఇప్పుడు ఒక 108 ఇస్తున్నాం. అంటే 172. ఇప్పుడు ఎక్కడ సికింద్రాబాద్లో ఎక్కారనుకోండి, అక్కడే ఫోన్ పోయింది అనుకోండి, మనకి వచ్చి ఇక్కడ చూసుకుంటారు. లేదా ఇక్కడ పడుకుని పోతారు. అక్కడ గొడవలు అనుకోండి, పడుకుని పోతారు. అక్కడ ఉదయం వచ్చి 6 గంటలకు దిగిస్తే చూస్తారు, ఫోన్ ఉండదు. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ చూసుకుంటే అక్కడ మనకు రిపోర్ట్ ఇవ్వచ్చు. మనం అది ఎక్కడ ఉన్నా సరే అది మనం లొకేట్ చేసి ఇస్తున్నాం. ఎక్కడ నుంచి మనకు ఉత్తరాంధ్ర ఈ ఫోన్లన్నీ ఉత్తరాంధ్ర సంబంధించినవి ఎక్కువ. మన 3 జిల్లాలకు సంబంధించినవి ఎక్కువ. త్రాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లపై అత్యధిక స్థాయిలో ప్రజలు వినతులను అందించిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ఆర్ఓ ప్లాంట్లను నేడు ప్రారంభించినట్లు విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఉడా పార్క్లోని నూతన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో సహా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని తెలిపారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే గణనీయంగా ఉపాధి కల్పన జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. పర్యాటక ప్రదేశాల్లో విజిటర్స్ కు అవసరమైన త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. విఎంఆర్డీఏ దివీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆర్ఓ ప్లాంట్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డివీస్ కంపెనీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్స్, డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ 3 లొకేషన్స్లో విశాఖపట్నంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గంలో కైలాసగిరి, దాని తర్వాత తెన్నటి పార్కు, ఇప్పుడు న్యూ ఉడా పార్క్లో కూడా మేము ఇవాళ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు, విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ గారు అండ్ డివీస్ తరఫున కోటేశ్వరరావు గారు అందరం ఇవన్నింటినీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే మీ అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో ప్రధానంగా ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ కూడా మాకు లేవు అని మొన్నే ఒక మీటింగ్లో పోర్ట్ చైర్మన్ మాకు చెప్పారు. సో వీళ్ళని బాగా అభినందించాలి. ఎందుకంటే ముందుకొచ్చి ప్రజలకున్న సమస్యను ఒకటి వీళ్ళు పరిష్కరించగలిగారు. ఇప్పుడు ఎంత బాగా చేశారంటే మాకు ఇంకా 2-3 పార్క్స్ ఉన్నాయి, అక్కడ కూడా పెట్టండి అని డివీస్ వాళ్ళని అడగడం జరిగింది. సో వీ డెఫినెట్లీ విల్ టేక్ యూ అప్ ఆన్ దట్ అండి. సో ఈ పార్క్స్కి వచ్చినప్పుడు ప్రధానంగా విజిటర్స్ అనేది ఏంటంటే మాకు మంచి క్లీన్ టాయిలెట్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా అడిగేది 2 ఉంటాయి. ఈ 2 కూడా కొన్ని దగ్గర లేకపోతే పార్క్ ఉంటుంది కానీ అక్కడ జనాభా మనకి కనపడదు. సో ఇది పెట్టడం అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఇది బాగా జరగాలి, బాగా మెయింటైన్ కూడా అవ్వాలి. 1 సంవత్సరం కోసం టాటా వాళ్ళు మెయింటైన్ చేస్తారంటే దాని తర్వాత మన విఎంఆర్డీఏ పార్క్స్ మేనేజ్ చేసేది వాళ్ళు చూస్తారు, జీవీఎంసీ చూసుకునే పార్క్స్ జీవీఎంసీ చూస్తారు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటి చిన్న అన్నీ యాడ్ చేసుకుంటూ పోయి టూరిజం ఒక మేజర్ యాక్టివిటీ విశాఖపట్నంలో చేయాలనేది మా ఉద్దేశం.
టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్కి సాయంత్రం పూట వీకెండ్స్ పూట కాలక్షేపం చేయడానికి రకరకాల అవకాశాలు కూడా మనం తయారు చేయగలుగుతాము. అండ్ ఉద్యోగాలు కూడా ప్రతి టూరిస్టు, ఒక డొమెస్టిక్ టూరిస్ట్ వస్తే ఒక 3-4 ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తే ఒక 10 ఉద్యోగాలు సృష్టించగలుగుతాము అనేది ఒక మెట్రిక్ ఉంటుంది. సో అట్లా తెలుగు తమిళ సినిమాల్లో గయ్యాలిగా పేరుగాంచిన మహానటి సూర్యకాంతం హాలీవుడ్ లో పుట్టాల్సిందని, ఆమె నటన విశ్వరూపం ప్రపంచం మొత్తం తెలిసేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. తెలుగింటి అత్తగా పేరుగాంచిన సూర్యకాంతం శత జయంతి వేడుకలు ఏయూలోని హిందీ భవన్లో ఘనంగా జరిగాయి. పద్మభూషణ్ గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చలమేశ్వర్, ప్రముఖ నటుడు రచయిత తనికెళ్ల భరణి ప్రసంగిస్తూ తమకు స్వర్గీయ ఎన్టీఆర్ తదితర నటులతో పరిచయం ఉందని, సూర్యకాంతంతో పరిచయం లేకపోవడం బాధగా ఉందన్నారు. సూర్యకాంతం తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరన్నారు. విలన్ వేషాలు వేసిన వారిని కూడా హీరోలుగా భావించి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రాముఖ్యత కల్పించారని, కానీ సూర్యకాంతానికి ఆ గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. సినిమాల్లో గయ్యాలి పాత్రలు వేసిన నిజ జీవితంలో ఆమె మంచి మనిషిగా పేరు పొందారన్నారు. చాలా మందికి పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇచ్చారని, సూర్యకాంతానికి అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యకాంతం పేరు పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడరని, ఆమె అంతలా పాత్రలో ఇమిడిపోయారని కొనియాడారు. మాకు అలా ఆవిడ పెంపకంలోనే అన్నీ వచ్చేసాయి. నాకు బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నారు. ఈ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. నిజంగా ఆయన యార్లగడ్డ గారికి చాలా చాలా కృతజ్ఞుడు. నేను చాలా బాగా చేశారు. మా అత్తగారైన సూర్యకాంతం గారి శతదినోత్సవం సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు అద్భుతభావంగా ఉంది. మాకు అత్తగారు నేను కూతుర్నే, ఆవిడకి అత్తగారు కాదు. వాళ్ళు ఎంత బాగా చూసుకునేవారు. కూతురే. ఆవిడకి ఆడపిల్లలు అంటే ఇష్టం. నేను అత్త గోడలన్న బెరుకుతనం ఏం లేదు. నాకు కూతురే. నేను ఆవిడకి ధైర్యంగా ఉండేదాన్ని. మంచి మంచి బోధనలు చేసేవారు. ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఉద్యోగాలు చేస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని బోధనలు చేసేవారు. ఆవిడ క్యారెక్టర్ సంభాషణ మాకు అంత లేదు. ఇంట్లో స్వతంత్రం సినిమాలు వేసి చూపించేవారు అంతే. ఆవిడ కనపడితే చాలు నా జన్మధన్యం. ఎందుకంటే ఒక రచయితగా నేను రాసిన డైలాగు సూర్యకాంతం గారు చెప్తే చాలు, చరితార్థం అయిపోతుంది అన్న ఫీలింగ్ తోటి నేను రిక్వెస్ట్ చేశాను ప్రొడ్యూసర్ని. ప్రొడ్యూసర్ అన్నాడు, లేదయ్యా ఆవిడ చాలా కాస్ట్లీ, ఒక రోజుకి చాలా తీసుకుంటోంది, లేదండి మీకు దండం పెడతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, కావాలంటే నేను మా మేనేజర్ కలిసి వెళ్తాం, నేను బతిమాలు ఒప్పించుకుంటాను, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆవిడ ఒప్పుకోకపోతే నాకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్లో కట్ చేసుకోండి సార్ అని కూడా చెప్పాను. ఇంత చేస్తే నా రెమ్యూనరేషన్ అంతా 5,000 ఫస్ట్ సినిమాకి. సరే మొత్తానికి సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళాం. కూర్చోబెట్టి నేను ఆవిడ పాదాభివందనం చేసి, అమ్మ నేను ఫలానా ఇలా రచయితగా వచ్చాను, మీతోటి ఒక్కరోజు వేషం వేయించుకోవాలని అనుకుంటున్నానమ్మా, అయ్యో ఇతని మేనేజరు ఆ అమౌంట్ వ్యవహారంలో మీరు మాట్లాడుకోండి అంటే, అతనేమో అమ్మ ఒకరోజు కాబట్టి ఒక 3,000 ఇస్తాము అని అంటే, అక్కర్లేదు అంతే. ఇలా అంటే 5 ఇమ్మని అర్థం అన్నమాట. అంటే అవదు వెళ్ళిపోవాలి అంటే అర్థమైపోయింది. అంతే, అంతకు తక్కువ అయితే వెళ్ళు అంది. అనగానే సరే మొత్తానికి అటు ఇటు మాట్లాడి మళ్ళీ ప్రొడ్యూసర్తో ఫోన్ చేస్తే పాపం 3,000కే వచ్చి ఒప్పుకున్నారు. ఆవిడ వచ్చి నాతోటి యాక్ట్ చేశారు. అది నాకు డైరీలో రాసుకోదగ్గ రోజు. అలాగే ఈ చివర చూపించిన 1/2 సినిమా ఆల్మోస్ట్ చివరి సినిమా, ఆల్మోస్ట్ ఆ తర్వాత 1-2 సినిమాలు చేశారేమో. ఆ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేషం, అది కూడా నేను రిక్వెస్ట్ చేసి బామ్మ వేషానికి ఆవిడ నొప్పించి తీసుకొద్దామంటే పాపం ఆవిడ నొప్పించాం. దాదాపు 15-20 రోజులు చేశారు ఆ వేషం. చాలా పెద్ద వేషం అంట. అప్పుడు కూడా ఒకసారి మా ఇంటిలో పాది ఒకసారి చూద్దామని మన సూర్యకాంతం గారిని ఒకసారి చూడాలంటే మా వాడిని తీసుకెళ్ళాను. నేను మా ఆవిడని పరిచయం చేశాను అనమాట. ఏమంటే మా ఆవిడ భవానీ అని. సూర్యకాంతం అంటే భవానీ అని పేరు, వీడు మావాడే అంటే అని. సరే అలాగా అంటే
ఒక రోజు కానీ కొంతసేపు ఆవిడతో గడిపితే ఓన్ చేసేసుకుని అంత అన్నపూర్ణ లాంటి మనిషి నేను ఎరగను. కానీ అప్పుడు ఆవిడ చెప్పుకునేవారు అన్నమాట. ఆవిడెప్పుడు లొకేషన్కి వెళ్తే పిండి వంటలు అన్ని క్యారేజీలు పెద్ద పెద్ద క్యారేజీలో తీసుకెళ్ళి ఆవిడ అందరికీ లంచ్ టైంలో పెడుతూ ఉండేది. అంటే తెర మీద ఆవిడ స్వరూపం ఏమిటో సరిగ్గా దానికి భిన్నమైన స్వరూపం అన్నపూర్ణ అనమాట సాక్షాత్తు. అంచేత అలాంటి ఒక గ్రేట్ మహానటి. ఇంకా దానికి మరి మన వాళ్ళు అంటే ఈ పద్మశ్రీలు ఇవన్నీ అవి చెప్పే కదా ఎడంచేతో అవతల బారేసేదని. అలాంటి ఒక మహానటితోటి నేను రాసిన డైలాగులు ఆవిడ నోటి ద్వారా అనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ తెలుగు భాష తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్యకాంతం ఉంటుంది. కవి దాశరథి తన కవితల ద్వారా పేదల పక్షాన నిలబడ్డారని హైదరాబాద్ సిటీ కాలేజ్ హెడ్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు కొనియాడారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా ఏయూ టిఎల్ఎన్ఎన్ సభ వేదికలో కళాప్రపూర్ణ దాశరథి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన ప్రారంభమైన సభలో కవిత్వం సామాజిక దాశరథి జీవిత అంశంపై కోటేశ్వరరావు ప్రసంగిస్తూ తెలంగాణ సాయుధ పోరాటం ఉత్తేజంగా సాగడానికి ప్రముఖ పాత్ర పోషించారన్నారు. తెలుగు తప్ప వాళ్ళ నుంచి 40 ఏళ్ల తర్వాత కూడా తెలుగు తప్ప ఇంగ్లీష్లో మాట్లాడతారా అని మీకు విశ్వాసంతో లేదు. తెలుగే మాట్లాడతారు, ప్రజలు తెలుగే మాట్లాడతారు, మనం చదువుకున్న వాళ్ళు తెలుగే మాట్లాడతారు. కాబట్టి తెలుగు కుదురుతారు. కాబట్టి క్లాసులో చెప్పవలసి వస్తే ఆ పాఠం వరకే ఇంగ్లీష్లో కథామని వెళ్ళిపోతారు. ఏంటంటే చేత తెలుగు చదవడం, పుస్తకాలు, భాషను, పత్రికలు, వార్తాపత్రికలు. ఆతిథ్య రంగంలో విశాఖ నగరంలో మోకటంలేని మహారాజుగా పేరొందిన సాయిరాం పార్లర్ సత్యనారాయణ మరిలేరు. తాళ్లూరి సత్యనారాయణ ఆకస్మిక మృతితో విశాఖలో ఆతిథ్య రంగం ఊగబోయింది. వ్యాపార సేవా రంగాల్లో వేలాది మందికి ఉపాధి కల్పించిన సత్యనారాయణకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తాళ్లూరి సత్యనారాయణ తన వ్యాపారం తాను చేసుకుంటూనే ఎంతో మందికి ఆర్థికంగా బాసటగా నిలిచారు. సాయానికి ముందుండే ఆయన తన సొంతూరులో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు పలువురు తెలిపారు. సాయిరాం పార్లర్ సత్యనారాయణ మృతి పట్ల హోటల్ రంగ యాజమానులు, రాజకీయ నేతలు, విశాఖపుర ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ అయి చేస్తుంటాను. నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయనతో ఉన్నాను. ఆల్మోస్ట్ 25 years నుంచి ఆయనతో పనిచేశాను. ఈజ్ మై వెల్ విషర్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు 20 సంవత్సరాల నుంచి నాకు బాగా సన్నిహితులు, నా క్లయింటు. వారి యొక్క ప్రాజెక్ట్స్ అన్ని నేనే డిజైన్ చేశాను. అయితే ఆయన నాకు క్లయింట్ కాదు, నేను ఆయనకి ఆర్కిటెక్ట్ కాదు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఆయన చనిపోవడం నిజంగా మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆయన నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. అందరితో ఎలా ఉండాలి ఏంటని చాలా రకాలుగా నేర్చుకున్నాం. ఇంతకాలం ప్రయాణం ఈరోజు సార్తో మాకు ముగిసిపోయిందంటే చాలా బాధగా ఉంది. చాలా గౌరవనీయులు పెద్దలు శ్రీ సాయిరాం సత్యనారాయణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు కొండంత మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక పక్కన విజయవాడ బుడమేరు పొంగిపోయి విజయవాడ అంతా నానా అల్లకల్లోలంగా ఉన్న సందర్భంలో నిన్నే ప్రతి నెల మా విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్కి నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు రాధాకృష్ణ జాలాది. మా అసోసియేషన్లో ప్రతి నెలకు కూడా చాలా సంతోషంగా వచ్చి మా మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సత్యనారాయణ గారు. నిన్నే రాలేదు ఏంటో అని అనుకున్నాం, కానీ ఆల్ ఆఫ్ సడన్ మా ఫ్రెండ్ చిన్న ఫోన్ చేశాడు ఉదయం 7 గంటలకి. ఇట్లాగా సాయిరాం సత్యనారాయణ గారు చేశారు, అర్జెంటుగా వెళ్దామని. ఇదేంటంటే మాకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కూడా ఈయన ఇదివరకు చాలా సేవలు అందించారు. ఈ హోటల్ అసోసియేషన్లో సాయిరాం సత్యనారాయణ గారు అంటే చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఈ రాష్ట్రానికే కాకుండా మా హోటల్ అసోసియేషన్కి ఈ విశాఖపట్నానికి కూడా చాలా తీరని లోటు. మొత్తం ఆయన ప్రతి ఒక్క ఆఫీసర్ని చిన్నాళ్ళ కాడి నుంచి స్టాఫ్ను కానీ వాళ్ళ చిన్న వయసులో ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళని కూడా చాలా గౌరవించి
ఆయన ఆతిథ్యాన్ని జన్మలో మర్చిపోలేము. మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఫస్ట్ సాయిరాం సత్యనారాయణ అనే ఆయన 88లో నా దగ్గరికి వచ్చాడు. నేను సాయిరాం పార్లర్ మదిలిపాలెం నాది. నా దగ్గరికి వచ్చు, నా దగ్గర మా తమ్ముడు అతను నా దగ్గరే ట్రైనింగ్ అయ్యి నా దగ్గరే ఉండి నా దగ్గరే హోటల్ ఫీల్డ్ నేర్చుకొని మేమిద్దరం 87లో అతను పెట్టి నేను సాయిరాం ఫైనాన్స్ పెట్టి 92లో సాయిరాం క్యాంటీన్ ఆర్టీసీ క్యాంటీన్ పెట్టి అతను షేర్ ఇచ్చి ఆ తర్వాత ద్వారకా కృష్ణ హోటల్ కొని ద్వారకా పార్లర్ కొని అతనికి ఇచ్చి అతను మెయింటైన్ చేయమని ద్వారకా పార్లర్ తీసి సాయిరాం పార్లర్ని పెట్టి ఆ తర్వాత 91లో అతను మ్యారేజ్ చేసి అన్ని విషయాల్లో నా తమ్ముళ్ళలాగా నా పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వ్యాపారాలు డ్రైవర్ పక్కన వెళ్ళాడు, నేను మద్దిపాలెం వెళ్ళాను. ఆ తర్వాత ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ సక్రమంగా ఉన్నాం. బ్రహ్మాండమైన నా ట్రైనింగ్లో బ్రహ్మాండంగా సాయిరాం పార్లర్ నేను పెట్టిన పేరుకి సార్థకత తీసుకొచ్చాడు. అతనైతే మేమైతే మా బ్రాంచ్లో అయితే ఆయన బ్రాంచ్ అయితే అయితే అంతా విశాఖ ప్రజలకు సాయిరాం పరిచయం చేసింది మేమే. నేను నా తర్వాత సత్యనారాయణ మేమే చేసాం. ఈ ఊర్లో సాయిరాం అనేది ఒక రికార్డు సృష్టించాం. ఎక్కడ ఏ ఊరు రాష్ట్రం విడిపోయినా సాయిరాం అంటే వెళ్ళను అన్నమాట. సత్యనారాయణ కానీ నేను కానీ అట్లా మెయింటైన్ చేసాం ఇప్పుడు దాకా. సరే రకరకాల మనుషులు కన్న తర్వాత ఏదో వస్తూ ఉంటాయి, వయసు వస్తూ ఉంటుంది. 63 ఏళ్ళు దాకా ఉన్నాయి. ఇప్పుడు షుగర్ ప్రాబ్లం అందరికీ ఉన్నాయి. అలాగా మరి ఒక్కోడు యాడ్ అయిపోయి ఇదైపోయింది. ఉన్నంతవరకు చాలా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరికి ₹1 ఎగ్గొట్టకుండా అప్పు పెట్టకుండా వ్యాపారాలు చేసాం. 35 సంవత్సరాలు ఎవ్వరు ఏ రకమైన పనులకు కానీ ఏ రకమైన వ్యాపారస్తులకు కానీ మేము ₹1 పెండింగ్ పెట్టాం. అదే మా పద్ధతి. క్వాలిటీ ఇస్తాం, రేట్లు తక్కువ పెడతాం, హైజీనిక్ మెయింటైన్ చేస్తాం. 35 years నుంచి జరుగుతుంది ఇండస్ట్రీ ఇది. ఇవాళ అతనితో వెళ్ళిపోయింది. అలా ఉంటుందన్నమాట. చాలా మంచాడు అండి. ఎవడు ₹1 ఎగ్గొట్టడు, ఎవరికి ద్రోహం చేయడు, మోసం చేయడు. అతని పని ఏంటో అతని కష్టం ఏంటో అతను. సాయిరాం సత్యనారాయణ గారిది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామం. మా అందరిది ఒకే ఊరు. మేము వైజాగ్లో ఆయనతో పాటే కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈ రోజుని మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సాయిరాం సత్యనారాయణ గారు మరి ఎంతో అభిమానాలు చూపిస్తూ అందరితో కలివిడిగా ఉంటాడు. అదేవిధంగా పుట్టిన ఊరికి ఏదో చేయాలని తపంతో యలమంచిలి గ్రామంలో ఒక కైలాసవనం నిర్మించాలని దానికి ఆయన 1 ఎకరం స్థలం కొని కైలాసవనాన్ని ఒక 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా గ్రామంలో మంచినీరు ఇబ్బంది ఉందని నాంది ఫౌండేషన్కి సహకరించి ఆయన నిధులతో ఈ రోజుకి కూడా గత 20 సంవత్సరాల నుంచి మరి అక్కడ మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. పుట్టినూరు మర్చిపోకుండా వైజాగ్లో ఉన్నా సరే అన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో తన సొంత గ్రామంలో కూడా మరి అందరిలోనూ ఆయన ఉన్నాడు. మరి ఈరోజు ఇలాగా ఆయన మరణించడం చాలా మాకు బాధాకరం. ఇక్కడ కూడా స్నేహితులను కూడా అందరూ కలిసిమెలిసి ఉంటాం. మరి మా అందరికీ తీరని లోటు. సాయిరాం సత్యనారాయణ అంటే మరి ఆప్యాయతకి మరి అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా ఎంతోమందికి మంచి ఫుడ్ని అందిస్తూ అసలు డబ్బు అనేదే కాకుండా డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంత మంచి పేరు సంపాదించిన సత్యనారాయణ మరి మాతో లేడు అంటే మాకు కొంచెం బాధగా ఉంది. ఇలాంటి మనిషి మరి మిస్ అవ్వడం మరి చాలా బాధాకరం. ఆయనకి మరి మా ప్రగాఢ అనుభూతిని తెలియజేస్తున్నాం, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. సాయిరాం సత్యనారాయణ గారు పోవడం చాలా బాధాకరం. ఆయన మంచి మిత్రుడు. ఆయన లేని లోటు మాకు చాలా ఇది. అలాగే మా సిఎంఆర్ సెంటర్లో మాకు సాయిరాం పార్లర్ ఒక కౌంటర్ ఉన్నది. దాన్ని ఎప్పుడు మాకు ఆప్తులుగా అన్నీ ఆయన నాకు 25 సంవత్సరాలంటే బాగా పరిచయం. ఆయన లేని లోటు మాకు చాలా అనంతం. అందులోని ప్రతి మనిషికి ఏంటంటే ఆయన సాయం చేసేవారు. మన సాయిరాం పార్లర్కి వెళ్తే ఒక తీర్థంలాగే మాకు అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సాయిరాం అన్నది ఒక మంచి పేరుగా అతనికి ఒక ఇంటి పేరుగా నిలిచిపోయింది. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా విశాఖపట్నానికి చాలా తీరని లోటు. సాయిరాం పార్లర్ సత్యనారాయణ గారు మృతి చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
ఆయన ఎంతోమందికి మంచి సేవలు అందించిన వ్యక్తి, మృదు స్వభావి, ఎవరితోని కూడా అందరితోటి కూడా చాలా మంచిగా ప్రవర్తించే వ్యక్తి ఈరోజు లేకపోవటం అనేది చాలా బాధాకరం. అట్లాగే సాయిరాం పార్లర్ అంటేనే తెలుసు, కొన్ని లక్షల మందికి కంటిన్యూస్గా భోజనము, టిఫిన్స్ అవన్నీ కూడా విశాఖపట్నంలో మంచి పేరున్న సంస్థ. అట్లాగే హోటలియర్స్ అసోసియేషన్లో కూడా మంచి పాత్ర వహిస్తూ ఏదైతే ఇప్పుడు విజయవాడ వరద బాధితుల సహాయార్థం కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టి వారికి వరద బాధితులకి కూడా సహాయార్థము అవన్నీ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే భోజన సదుపాయం కానీ చేయించడం జరిగింది. అసోసియేషన్ తరపున వారు మరణానికి మేము చాలా బాధపడుతున్నాము. అందరూ విశాఖ ప్రజలు కూడా బాధపడుతున్నారు. తప్పనిసరిగా ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఇవాళ సాయిరాం సత్యనారాయణ గారు అకాల మరణం ప్రజలకి, ఈ హోటల్ ఇండస్ట్రీస్లో చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఇవాళ వైజాగ్లో ఆయన పేరు ప్రఖ్యాతులు కాగించి ఇవాళ అకాల మరణానికి చాలా ప్రజలు శోక సముద్రంలో ఉన్నాం మేమందరూ. ఇవాళ ఇది ఒక సంతాపం తెలియజేయడానికి కూడా మాకు బాధగా ఉంది. ఇవాళ అందరినీ ఎంతోమందికి ఆదుకుని అందరికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హోటల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తూ ఎన్నో సేవలు అందిస్తూ హోటల్కి మన ప్రభుత్వాలకి అన్నింటికి సాయంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు హోటల్ అసోసియేషన్ చైర్మన్గా ఆయన అండగా ఉంటూ అందరినీ ముందుకు నడిపిస్తూ మనతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి చేయూతనిస్తూ అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరికీ న్యాయం చేస్తూ అందరికీ ప్రజలందరితోటి సఖ్యతగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆయన మరణం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నాం. వారి మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇవాళ వెంకటేష్ నా పేరు. సాయిరాం పార్లర్ గ్రూప్ అధినేత శ్రీ తాళూరు సత్యనారాయణ గారు అకాల మరణం చెందడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే అదే సంస్థలో నేను గత 7 సంవత్సరాలుగా హోటల్ రిచ్ కంఫర్ట్లో జిఎంగా పనిచేస్తున్నాను. ఆయన దగ్గర మేము ఎన్నో విషయాలు అన్నీ చాలా ఓనమాలు నేర్చుకుని ఆయన మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దారు. ఈరోజు మేము ఈరోజు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. వార్త వినగానే ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యి ఏమైందో మాకే తెలియకుండా అంత దిగ్భ్రాంతికి గురి చెందాం. ఆయన ఆత్మకే శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకి మా తరపున, మా హోటల్ తరపున, మా సిబ్బంది తరపున కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా బాధాకరమైన దినం. మన సాయిరాం పార్లర్, సాయిరాం హోటల్స్ అధినేత సాయిరాం సత్యనారాయణ గారు ఇక లేరు అన్న వార్త మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనతో నాకు చాలా సాన్నిధ్యం ఉంది. నేను హోటల్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే ఈ హోటల్స్ అసోసియేషన్ వెల్ఫేర్ కోసం నేను కలిసి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. హోటల్స్ అసోసియేషన్ అంటే ఆయనే స్టేట్ నుంచి కూడా చాలా చక్కగా ఆయన కార్యక్రమాలన్నీ నడిపేవారు. ఏ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా సరే. ఈరోజు మా హోటల్స్ అసోసియేషన్ అందరికి కూడా యావత్ రాష్ట్రానికి కూడా తీరని లోటు. నేను సార్ దగ్గర 2 years నుంచి పనిచేస్తున్నాను. సార్ స్టాఫ్ అందరినీ బాగానే చూసుకుంటారు. కానీ సార్ ఇలాగా అవటము ఎవరికి జీర్ణించుకోలేకపోతున్నాము. రీసెంట్గానే విజయవాడ వరద బాధితులకు కూడా సార్ హెల్ప్ చేయడము అది మా అందరికీ చాలా సంతోషకరమైన వార్త. కానీ అది సంతోషకరమైన వార్త అనే లోపల ఇలా జరగడం అనేది స్టాఫ్ అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జీవో నెంబర్ 115ను రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను శాశ్వత నియామకాలు చేపట్టాలి. 6వ రోజు కేజీహెచ్ వద్ద కొనసాగిన నిరసన ధర్నాలు, యూనియన్ నాయకుల డిమాండ్. రైలు ప్రయాణాలలో అప్రమత్తతతో వ్యవహరించాలి. 105 మొబైల్ ఫోన్ల అందజేత కార్యక్రమంలో రైల్వే డీఎస్పీ వెల్లడి. విశాఖ ఆతిథ్య రంగంలో నూతన వరవడి సృష్టించిన సాయిరాం సత్యనారాయణ మృతి.
సాయానికి ముందుండే మంచి వ్యక్తిని కోల్పోయామంటూ అంతిమ వీడ్కోలు పలికిన పలువురు ప్రముఖులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.